ఈ రోజు మన శ్రీకాకుళంకి 45 కిలోమీటర్స్ దూరంలో ఉన్న మానసదేవి టెంపుల్ కి అయితే వెళ్తున్నాం. ఇది చీపురుపల్లి దగ్గర రామలింగాపురంలో అయితే ఉంది. ఈ టెంపుల్ ఉందని తెలియగానే వెంటనే వెళ్ళిపోతున్నాం. ఫైనల్ గా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. మీకు కనిపిస్తున్నది కదా, అదే టెంపుల్ అన్నమాట. ఈ టెంపుల్ గురించి చాలా మందికి తెలీదు. మీ అందరికీ తెలియడం కోసం ఈ టెంపుల్ కి అయితే నేను విజిట్ చేస్తున్నాను. ఇదంతా కేవలం మీకు చూపించడం కోసమే. పదండి, ఇంకెందుకు లేట్, టెంపుల్ లోకి వెళ్ళిపోదాం. బోర్డు చూడండి, శ్రీ మానసదేవి నాగశక్తి అమ్మవారు. టెంపుల్ లోపలికి అయితే వచ్చేసాం. ఈ టెంపుల్ లో 27 టైమ్స్ ప్రదక్షిణం చేస్తే చాలా మంచిదని అంటున్నారు. బట్ అన్నిసార్లు చేసేంత టైం కూడా లేదు మాకు. సో మేము 3 టైమ్స్ అయితే ప్రదక్షిణం చేసాం. అది అవగానే దర్శనం చేసుకుని వచ్చేసాం బయటికి. నెక్స్ట్ మన మానసాదేవి టెంపుల్ కి 1.5 కిలోమీటర్స్ దూరంలో ఉన్న కనక మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ కి అయితే వచ్చేసాం. పదండి, ఇంకెందుకు లేట్, ఈ టెంపుల్ లో కూడా వెళ్ళిపోదాం. అలా వెళ్తున్నాం లోపలికి. నిజం చెప్పాలంటే ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ ప్లేస్ లో అయితే నిర్మించారు ఈ టెంపుల్ ని. సో దాని వల్ల చూడడానికి ఇంకా బాగుంది. అలా ఒక్కొక్కటి చూసుకొని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్తున్నాం. మానసదేవి టెంపుల్ దర్శనం చేసిన టైంలో అయితే ఫోన్ అలౌ లేదన్నారు. బట్ ఈ టెంపుల్ కి అయితే అలా కాదు. సో అందుకే వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. కానీ నాకు తెలిసినంత వరకు చాలా మంది ఈ టెంపుల్స్ అయితే విజిట్ చేసి ఉండరు. అందరూ తప్పకుండా విజిట్ చేయండి. సో ఈనాటి ముఖ్యాంశాలు ఇవే. మరి వెళ్ళాము, సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మాత్రం మర్చిపోద్దే.